12 के सरेंडर हुई है। तो 20 अभी इसके अभी 20 लोग तेलंगाना स्टेट कमेटी और पीएलजे के कार्डर्स आके आत्मसमर्पण किए हैं। తెలంగాణ ప్రభుత్వం అంటే మీరు ట్రై బతకడం వల్ల మీకు ఉపాధి కల్పిస్తాం అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం అంతకుముందు నుంచే చెప్తున్నది. దాని నుంచి మేము కూడా ఇప్పుడున్న పరిస్థితి లోపల ఈ సాయుధ పోరాటం అనేటువంటిది పనిచేయడం అనేటువంటిది కష్టం జరగదు. ఇప్పుడు ఆధునిక టెక్నాలజీ తర్వాత కమ్యూనికేషను పెరిగినటువంటి ఈ పరిస్థితులలో సాయుధ పోరాటం అనేటువంటిది నడవదు ఇప్పుడు. అందుకోసం ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నవాళ్ళైనా తెలంగాణలో పనిచేసే వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు మాలాగే లొంగిపోయి వాళ్ళ వాళ్ళు బతకడానికి అవకాశం కల్పిస్తే గవర్నమెంట్ కల్పిస్తుందని చేస్తున్నది. అట్లా చేస్తే మంచిది. తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి పోలీసులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్, ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారని మీ దృష్టిలోకి వచ్చింది? 17 మంది ఉన్నారండి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు 17 మంది ఉన్నారు. తెలంగాణకు సంబంధించి మల్లా రాజిరెడ్డి కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి దేవ్జీ కానివ్వండి, వారికి సంబంధించినటువంటి సమాచారం ఇప్పుడు లొంగిపోయినటువంటి వాళ్ళు ఏమైనా చెప్పడానికి ప్రయత్నం చేశారా? వాళ్ళు చెప్పారు కదా, లొంగిపోయిన వాళ్ళతో వాళ్ళంతా వాళ్ళు చెప్తే తీసుకుంటాం, కానీ మేము మనం అడిగేది ఉండదు, పద్ధతి కాదు కదా. మీరు మొదటి నుంచి 50-55 మంది అని చెప్తా ఉన్నారు, ఈరోజు సడన్గా 17 మంది అని చెప్తా ఉన్నారు. ఎట్లా లెక్క తగ్గింది అసలు? లెక్క తగ్గడానికి కారణము, లెక్క తప్పడానికి కారణం ఏంటంటే, ఇంతకుముందు జీవులలో ఇప్పుడు 20 ఏళ్ళ కింద 15 ఏళ్ళ కింద ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అందులో ఉండేది, ఆ జీవులలో ఉండేది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది నుంచి పార్టీ నుంచి పారిపోవటము, లేకపోతే అక్కడెక్కడో జార్ఖండ్లో ఛత్తీస్గఢ్లో జరిగిన, లేకపోతే వెస్ట్ బెంగాల్ జరిగిన ఎన్కౌంటర్లు మరణించడం జరిగింది. దాంతో ఏమైపోయిందంటే, ఈ సీసీ మెంబర్లతో ఈ మధ్య సరెండర్ అయిన వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం అనమాట, ఇది లేదు ఇప్పుడు ఆయన లేడు, ఎప్పుడో వెళ్ళిపోయిన పార్టీ నుంచి అట్లా. సో అట్లా మేము లెక్క వేసుకుంటూ వస్తే 17 మంది మాత్రం ఇప్పుడు వాళ్ళ పార్టీలో మిగిలిపోయినారు, తెలంగాణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మీరు ప్రతిదీ కూడా చెక్ రూపకంగా ఇస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం ఆధార్ కార్డు ఉండదు, పాన్ కార్డు ఉండదు, బ్యాంక్ అకౌంట్ ఉండదు. మూడు నెలలలో ఈ చెక్ కూడా పూర్తిగా కొలాప్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి ఇప్పుడు వారి కోసం ఏమైనా స్పెషల్గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వాటి విషయంలో ఏమైనా తీసుకోబోతా ఉన్నారా? ఆధార్ కార్డు వాళ్ళకి ఇప్పిస్తాము, రైట్, ఒకటి. రెండోది వాళ్ళకు మీరు ఇంకేమన్నారు, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. పాన్ కార్డ్ అంటే అది ఇప్పుడు కాకపోతే కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం, మేము ఓపెన్ చేయిస్తున్నాం వాళ్ళతోనే, ప్లస్ ఆధార్ కార్డు కూడా ఇప్పిస్తాం. ఈరోజు లొంగిపోయినటువంటి వాళ్ళలో 20 లక్షల రూపాయల వరకు నగదు అందింది. అసలు ఈ 20 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయనే దానికి సమాధానం ఏమైనా దొరికింది? ఇంకా మాట్లాడాలండి, ఇంకా మాట్లాడాల్సి ఉంది. తెలంగాణలో ఈ అర్బన్ నక్సలైట్స్ అనేటువంటి పదం వినబడతా ఉంది. మొన్న గాదా ఎన్ఐఏ పైన కూడా ఎన్ఐఏ అరెస్ట్ చేసినటువంటి సందర్భం, ఇలాంటి ఇంకా జరుగుతాయన్నటువంటి ఊహాగానాలు వినబడతా ఉన్నాయి. మీ దృష్టిలో ఏమైనా ఉందా? ఎన్ఐఏ కేసులు ఉంటే అయితే అండి, కేసులు లేకుండా ఎందుకు అయితే? ఊహాగానాలు అంటే కేసులు ఏమైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, వాళ్ళ పైన కేసులు ఉంటాయి, లేకపోతే అరెస్ట్ చేయరు, అంతే కదా. ఇప్పుడు దళంలో ఉన్నటువంటి 17 మందికి తెలంగాణ రాష్ట్ర డీజీపీగా మీరు చెప్పదలుచుకున్నటువంటి వాళ్ళు బయటికి రాని 17 మంది ఉన్నారు. ఇంకా చాలా అందులో ఉండి అడవులలో ఉండి 50-60 ఏళ్ళు ఉన్న 70 ఏళ్ళు ఉన్నారు. వాళ్ళు అడవుల్లో సాధించేది ఏం లేదు, గుట్టలలో అడవుల్లో తిరగడం. బయటకు వస్తే వాళ్ళకి మీరు కూడా గౌరవప్రదంగా జీవితం గడిపేందుకని చెప్పి మేము PLG